ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం చాలా మంది ఫేక్ డాక్యుమెంట్స్ పై సిమ్ కార్డు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు బయోమెట్రిక్ ధృవీకరణ లేకుండా సిమ్ కార్డుల అమ్మకం చేయకూడదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడి, పాస్పోర్ట్ వంటి ఏదైనా ఐడి ప్రూఫ్ తో సిమ్ కార్డు కనెక్షన్ ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా కొత్త సిమ్ కార్డు యాక్టివేషన్లకు ఇప్పుడు ఆధార్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ పాటించకుండా రిటైలర్లు కూడా సిమ్ కార్డులను విక్రయించడం నిషేధించారు. ఇక ఆర్థిక స్కాముల్లో ఫేక్ డాక్యుమెంట్స్ తో తీసిన సిమ్ కార్డులను ఎక్కువ వాడుతున్నట్లు ఇటీవల వెల్లడి కావడంతో నకిలీ సిమ్ కార్డులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నకిలీ సిమ్ కార్డుల వల్ల డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తేలడంతో సిమ్ కార్డుల జారీకి కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.